హలో ఎవ్రీవన్, ఏంటి ప్యాకింగ్ లగేజ్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? అభిదేకో వారేమండి, మేము పెళ్లివారేమండి. అవునండి, మా ఇంట్లో పెళ్లి హడావిడి స్టార్ట్ అయింది. మా పెద్దోడికి మ్యారేజ్ సెట్ అయింది. మా చిన్నోడు బాధ వినండి. ఎంగేజ్మెంట్ కి వెళ్తున్నావు, ఏంటి నీ ఒపీనియన్? ఆ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు బానే ఉంటారు. వాళ్ళకి అలా బానే చూసుకుంటారు. వెనకాల ఉంటారు చూసావా, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ అక్కలు, వాళ్ళ చెల్లెళ్ళు, వాళ్ళకి బాగా. ఐ థింక్ సిబ్లింగ్స్, కజిన్స్ అందరు ఇన్నర్ ఫీలింగ్ ఇదే కదండి. కామెంట్ చేసేయండి మై డియర్ కజిన్స్. మీ సిబ్లింగ్ మ్యారేజ్ కూడా ఇలానే కష్టపడ్డారా లేదా? మార్చ్ 12ని ఎంగేజ్మెంట్ ప్లాన్ చేసుకున్నాము. బిఫోర్ నైట్ నెక్స్ట్ డే అరేంజ్మెంట్స్ డెకరేషన్ చేస్తుంటే పెళ్లి కొడుకు ఒక్క మాట అన్నాడండి. సరే మరి బాగా చేయండి, నేను రెస్ట్ తీసుకుంటా. నా పేరు నిలబడాలి మరి. వీడియో క్లిప్పింగ్ తీయలేదు కానీ మా హ్యాండ్స్లో ఉన్న ఆయుధాలన్నీ వాడి మీదకి విసిరేసాం. సింపుల్గా మా యూట్యూబ్ బుర్రలతో ఇలా తాంబూలం ప్లేట్లని ఇలా డెకరేట్ చేసుకున్నాం. దీనికి మా అన్న తమ్ముడు హెల్పింగ్ చేశారు. అంతా చేసి పడుకునేప్పటికి 1 o'clock. తప్పదు మరి, పేమెంట్ లేని కష్టం మంది. నిజమే కదా కజిన్స్? నా పక్కన ఉన్న అన్నయ్య ఫుల్ టైం పాస్. ఆయన పర్యవేక్షణలోనే ఈ డెకరేషన్ అంతా జరిగింది. ఫైనల్ టచ్అప్ కోసం కొన్ని క్రాఫ్ట్ ఫ్లవర్స్ అండ్ బటర్ఫ్లైస్ తీసుకున్నాను. వాటితో ఫుల్ఫిల్గా ఇలా చేసేసా. మా తమ్ముడు మ్యారేజ్కి అన్నీ నేనే చేయాలి అని అనుకున్నా. అందుకే ఓన్గా క్రియేటివిటీగా ఇలా రెడీ చేసేసా. మా అక్క ఈ రింగ్ ప్లేటర్ని రెడీ చేసింది. బాగుందా? బాగుంటే కామెంట్ చేసేయండి. ఫంక్షన్ హాల్ కూడా డెకరేషన్ కూడా రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఏం జరిగిందో చూడాలి అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా ఎంజాయ్ చేసాం. అవన్నీ కూడా మన ఛానల్లో పెడుతూ ఉంటాను. నిజంగా రచ్చరచ్చే చేసేసాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.